British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఏందో బాంబులు వేస్తామని చెప్పి భయపెట్టించి చూసినా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు, బాంబులు వేయటాలు, కేసులు పెట్టి లోపడయ్యరాలు, వీపులు పగలగొడతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇంకొకడేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం. ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేనికి కూడా దొరకరు, మీ శవాల అడ్రస్ కూడా దొరకవు. వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటే అట్లా, కానీ మేము మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు, కేసీఆర్ది ఎప్పుడు అది కాదు. ఇవాళనే మీరు చూసిర్రు, ప్రజలు తిరగబడతా ఉన్నారు. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇవాళ కొడంగల్లో ఇవాళ రైతులు తిరగబడి ఇవాళ కలెక్టర్ని ఉరికిచ్చింది మీరు స్వయంగా చూసిర్రు. కొడంగల్లో ఏదైతే సీఎం సొంత నియోజకవర్గం ఉందో అక్కడున్నటువంటి రైతులే సీఎం రేవంత్ రెడ్డి మీదనే తిరగబడ్డారు. కాబట్టి ఇప్పుడు అతి త్వరలోనే రాష్ట్రమంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద తిరగబడుతుంది. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే బూతులు తప్పించి ఇంకేం లేదు. సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఆయన మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన భాష ఎప్పుడు కని విని ఎరగలేదు. తెలంగాణకు సంబంధించిన ప్రజలు కూడా ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చెవులు మూసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒక ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారు అంటూ కాసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఏందో బాంబులు వేస్తామని చెప్పి భయపెట్టించి చూసినా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు, బాంబులు వేయటాలు, కేసులు పెట్టి లోపడయ్యరాలు, వీపులు పగలగొడతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇంకొకడేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం. ముఖ్యమంత్రి స్వయంగా సోయి లేని భాష, మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడుతూ దిగజార్చిండు. మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవికి హోదాను దిగజార్చిండు. మంత్రులు వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకుంటారు, వాళ్ళ స్థాయిని బయట పెట్టుకుంటారు మాట్లాడడం ద్వారా, ఈ మాటల ద్వారా. సరే, నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేనికి కూడా దొరకరు, మీ శవాల అడ్రస్ కూడా దొరకవు. వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటే అట్లా, కానీ మేము మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు, కేసీఆర్ది ఎప్పుడు అది కాదు. అండ్ ఆయన ఇంకో మాట కొనసాగింపుగా, మీరు ఎట్లయితే రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారో, పరిపాలన చేతగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో ఎవరు ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. రాజకీయాల్లో ఇవన్నీ అంటే ఏదైతే పరిపాలనకు సంబంధించి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా సరే దానికి తగ్గట్టుగానే ధీటుగా సమాధానం చెప్తారు. కానీ పర్సనల్గా మీరు ఎప్పుడైతే అటాక్ దిగుతారో, మేము కూడా ఏం తక్కువ కాదు, మాకు కూడా మాటలు వచ్చు, కానీ అంత దిగజారిపోయే మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ హయాంలో మాకు ఇది నేర్పించలేదు. కేసీఆర్ చాలా స్ట్రిక్ట్గా ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ గానే మాట్లాడండి, ఇట్లాంటి మాటలు ఎంతవరకు సమంజసం కాదు అన్నటువంటి మాట చెప్పారు. కాబట్టి మేము చాలా సంయమనంతో చాలా హుందాగా మేమైతే వ్యవహరించాం. కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ఏకంగా సీఎం రేవంతే కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏవైతే చెప్తున్నారు, మా మీద బాంబులు వేస్తాం, నరుకుతామని కాంగ్రెస్ మంత్రులు ఏదైతే మాటలు అంటున్నారో, ఒకవేళ నరకడం అసలు మాకు కూడా పెద్ద సమస్య ఏమీ కాదు, నరకడమే ముఖ్యం అనుకుంటే మీ శవాలు కూడా దొరకవంటూ కూడా కాసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. నరకడం ఏమి మాకు కూడా ఏం చేతగాక కాదు, కానీ మేము కూడా ఒకవేళ నరకడం స్టార్ట్ చేస్తే మీ శవాలు కూడా దొరకవంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సొంత నియోజకవర్గం అంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే రైతులు తిరగబడ్డారు రేవంత్ రెడ్డి మీద. ఇవాళనే మీరు చూసిర్రు, ప్రజలు తిరగబడతా ఉన్నారు. కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇవాళ కొడంగల్లో ఇవాళ రైతులు తిరగబడి ఇవాళ కలెక్టర్ని ఉరికిచ్చింది మీరు స్వయంగా చూసిర్రు. రేపు చాలా త్వరలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా
మా దళిత బంధు మీరు ఇవ్వకపోతే సేమ్ అదే గతి పడుతుందని కూడా రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు, ఏ పోలీస్ వాళ్ళు కూడా ఆపలేరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు త్వరలోనే రాష్ట్రమంతా కూడా రైతులు తిరగబడపోతున్నారు. ఎందుకంటే అటు పత్తి కొనుగోళ్లు లేవు, ఇటు ధాన్యం కొనుగోలు లేవు, రైతులు అవస్థలు పడుతుంటే మీకు రాజకీయం ముఖ్యమా? మీరు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉంటారు, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తారు? అసలు రైతులను పట్టించుకోవట్లేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. ఎవరి సమస్యలు వాళ్ళు అక్కడే ఉన్నాయి, సమస్యలు బోలెడంతా ఉన్నాయి. ప్రజాపాలన అంటూ అసలు ప్రజలకు అందుబాటులో లేని పాలన, ఆర్ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలన చేస్తున్న మీరు ఇంకా మీ లాంగ్వేజ్ మీరు కంట్రోల్ చేసుకోకపోతే రేపు మేము కాదు, మేము ఎవరైతే లీడర్స్ ఉన్నామో అపోజిషన్ లీడర్స్ని మీరు ఎట్లాగూ కూడా దారుణాతి దారుణంగా తిడుతున్నారు. పడతాం, మాకేం ఇష్యూ లేదు. కానీ ప్రజలు ఏవైతే అడుగుతున్నారో ప్రజల తరఫున మేమైతే గట్టిగా పోరాడబోతున్నాం, వాళ్ళ తరఫున మేము మాట్లాడబోతున్నాం. మీరు ఏమనుకున్నా సరే అన్నటువంటి మాట కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో అటాక్ స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డి మీద మాటల దాడి స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కొడంగల్ ఇష్యూ ఏదైతే జరిగిందో అది ఇంకా ఇప్పుడు ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తోంది. సో కొడంగల్ ప్రజలే నిన్ను మెచ్చట్లేదు కాబట్టి ఇంకా ప్రజలేం మెచ్చుతారు అన్నటువంటి మాట బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు.